కొడవలూరు మండలం నార్త్ రాజుపాలెంలో పాస్టర్ ప్రవీణ్ పగడాల అకాల మృతికి నిరసనగా సెంటినరీ బాప్టిస్టు సంఘం ఆధ్వర్యంలో క్రైస్తవ సోదరులు ర్యాలీని నిర్వహించారు. నార్త్ రాజుపాలెం సెంటర్లో మానవహారాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా క్రైస్తవ సోదరులు క్రైస్తవులపై జరుగుతున్న దాడులను ఖండిస్తున్నామంటూ పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతిపై అధికారులు స్పష్టత ఇవ్వాలని నినాదాలు చేస్తూ గ్రామంలో శాంతియుత ర్యాలీని చేపట్టారు. దయచేసి బాబు అందరూ మేము దేశించడం లేదు, లేకపోతే రాజ్యాంగం మా ఉంది కదా అని మేము నెరవేర్చడం లేదు. కానీ ఈ ర్యాలీ శాంతియుతంగా మేము తలపెట్టాం. అయితే ప్రభుత్వం ఇంతవరకు అది మరణమా లేకపోతే హత్య అనేది తేల్చకపోవడం గమనార్హం. ఆ విషయాన్ని మేము ఖండిస్తూ ఉన్నాము. ఇది ఓపెన్ సీక్రెట్ గా ప్రతి వారు ఇది మద్దడే అని క్రైస్తవ లోకం అంతా మాట్లాడుతుంది. కానీ మేము ప్రభుత్వాలను అడగటం లేదు, రాజ్యాంగాన్ని అడగటం లేదు, ఎవరిని అడగటం లేదు. శాంతియుతంగా న్యాయం చేయమని ప్రార్థిస్తూ ఉన్నాము. అవకాశం ఇచ్చినటువంటి సంఘానికి వందనాలు తెలియజేస్తూ మరొకరు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. పగడాల ప్రవీణ్ గారికి క్రైస్తవుల ఐక్యత ఆవేదనలు ప్రభువా చేరి వచ్చిన ప్రతి ఒక్కరు వ్యక్తపరిచి ఉన్నారు. అటు ఆవేదనకు తగిన జవాబుగా ప్రభువా మాకు కావలసిన స్పష్టతను తప్ప ప్రవీణ్ పగడాల గారి మరణాన్ని గురించిన స్పష్టతను మాకు తెలియజేస్తూ మరి ప్రత్యేకంగా ప్రవీణ్ పగడాల గారి కుటుంబానికి కావలసిన నిండైన ఆదరణను నిరీక్షణను ప్రభావం మీరే దయచేయమని వేడుకుంటూ ఇటు ర్యాలీలో పాల్గొన్న ప్రతి బిడ్డను కూడా పేరు పేరును మీరే జ్ఞాపకం చేసుకొని దీవించి. మీడియా మిత్రులకు మీ అందరికీ మా కొడవలూరు మండలము క్రైస్తవుల యొక్క ఐక్యత తరపున మీ అందరికీ నమస్కారాలు అలాగే వందనాలు చెల్లిస్తున్నాం. పిల్లరా, ఈ దినము మేమెందుకు ఈ యొక్క శాంతియుతమైన ర్యాలీ ఈ ప్రాంతంలో చేస్తున్నామంటే గత నెల 24వ తేదీ రాత్రి రాజమండ్రి ప్రాంతంలో 11 గంటల 44 నిమిషాలకి ప్రియులు దైవజనులు పగడాల ప్రవీణ్ గారు యాక్సిడెంట్లో మృతి పొందినట్లుగా ఉదయకాలము 25వ తేదీకి మాకు తెలియపడ్డది. అయితే ఆయన ముఖం మీద కొన్ని దెబ్బలు అలాగే కొన్ని ఇంజ్యూరీస్ కలిగినటువంటి అనుభవాలు ఉన్నాయి. అందుకని అది ఎలా మృతి పొందాడో మాకు ఆ మృతి పట్ల కొందరు చంపి ఉంటారని, ఎందుకనంటే ఆయన మంచి వక్త, ఈ 2 రాష్ట్రాలకే కాదు భారతదేశానికి సంబంధించిన ఒక మంచి వక్త. ఎలాంటి వక్త అంటే ఎలాంటి వారికైనా ఎలాంటి ప్రశ్నలకైనా టీవీలో రక్షణ టీవీలో అసలైన ప్రశ్న సిసలైన జవాబుకి అన్ని మతాల వారికి నవ్వుతూ పలకరిస్తూ చాలా ప్రేమగా సమాధానం చెప్పే వ్యక్తి. అందుకని ఆయన మీద ఆల్రెడీ 2 నెలల ముందు నుంచే థ్రెడ్ ఉందని ఆయనే ప్రకటించుకుంటున్నారు. కనుక చంపి ఉంటారేమో లేదంటే ఎలా జరిగిందో స్పందించమని ప్రభుత్వాలను కోరుకుంటున్నాం. ఇంతవరకు పోస్ట్ మార్టం జరిగింది, ఆ రిపోర్ట్లు బయట పెట్టలేదు, అలాగే అసలు ఎలా జరిగిందో అన్నది కూడా బయటకు రాలేదు. కానీ ఈరోజు ఆయన ఒక త్రాగుబోతుగా కొన్ని మీడియాలు మేము ఎప్పుడూ ఇలా మాట్లాడలేదు. కానీ అందరూ మనుషులే, ప్రతి మీడియాకి అందరూ కావలసిన వారే. కనుక ఒకరి పక్షముగా ఉండి మాట్లాడడము సరికాదు. కొన్ని మీడియా వారు పాస్టర్ తాగాడు అని
ప్రకటిస్తే మా హృదయాలు చాలా మండిపోతున్నాయి. మేము న్యాయం కావాలని ఈ శాంతియుతమైన ర్యాలీలు జరిగిస్తున్నాం. ఆ కుటుంబంలో ఆయన అనాథులని చేరదీసి పోషించేవాడు. అలాగే గనుక ఆయన ఎంతో ప్రేమతో ప్రేమతత్వంతో యేసు ప్రేమని ప్రకటించేటువంటి వ్యక్తి గనుక అలాంటి మంచి వ్యక్తి మరణించాడు గనుక ఆ మరణంలో ఉన్నటువంటి విషయాలు మాకు తెలియపరచమని ఇలాంటి ర్యాలీ మేము చేస్తున్నాం కనుక ఖచ్చితంగా కుటుంబానికి న్యాయం చేకూరుస్తారని ఈ మాటలు మీకు తెలియపరుస్తూ ముగిస్తున్నాం. అందరికీ వందనాలు, నమస్కారాలు. ఈ సంఘాల మీద, క్రైస్తవుల మీద విపరీతమైన దాడులు జరుగుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ హత్య జరిగింది అని క్రైస్తవ లోకం అంతా నమ్ముతూ ఉంది. ఇందును బట్టి మేము ప్రభుత్వాన్ని కించపరచడం లేదు, లేకపోతే రెచ్చగొట్టే మాటలు మేము మాట్లాడటం లేదు. శాంతియుతంగా మేము ర్యాలీ తలపెట్టాలని సెంటినరీ బ్యాప్టిస్ట్ సంఘం నార్త్ రాజుపాలెం ఆధ్వర్యంలో ప్రభుత్వాన్ని అడిగాము. ఎస్ఐ గారిని అడిగినప్పుడు మాకు పర్మిషన్ ఇచ్చాడు. మంది సర్వసత్తాక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యము, లౌకిక రాజ్యము. ఇందులో ఏ మతాన్నైనా సేవించుకోవచ్చు, పూజించుకోవచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో రాజ్యాంగేతర శక్తిగా మేము ఎప్పుడూ మాట్లాడలేదు. రాజ్యాంగాన్ని ఉల్లంఘించి మేము ఎప్పుడూ మాట్లాడలేదు. క్రైస్తవులుగా మా సంఘాల్లో మేము ఉంటూ మా దేవుణ్ణి మేము పూజించుకుంటున్నాము, ప్రార్థించుకుంటున్నాము. కాకపోతే ఏదైనా కరపత్రాలు ఇస్తాం. క్రీస్తు ప్రేమను మాత్రమే మేము ప్రకటిస్తున్నాము. కానీ ఎవరిని బలవంతంగా తీసుకొచ్చి మా మతాన్ని రుద్దటం లేదు. ఎందుకంటే క్రైస్తవ్యం అనేది మతము కాదు, మార్గము. ఆ మార్గాన్నే మేము రుజువు చేయడానికి ముందుకు నడిపిస్తూ పోతున్నాం. కాబట్టి ప్రవీణ్ పగడాల గారి ఒక కుటుంబం కూడా క్షమించడానికి సిద్ధంగా ఉంది. మొన్న గ్రాహం స్టీన్ని కాల్చివేసినప్పుడు వాళ్ళ భార్య కూడా ఇది మేము క్షమిస్తున్నాము ఆ యొక్క మతోన్మాదుల్ని అని ప్రకటించింది. ఇప్పుడు కూడా క్రైస్తవ లోకం అంతా క్షమిస్తూ ఉంది. మేము ఎక్కడ పగ తీర్చుకోము. ఏ హిందువుల మీద మేము దుమ్మెత్తిపోయాము, ఏ ముస్లిమ్స్ మీద మేము దుమ్మెత్తిపోయాము. మా ప్రభువుని మాత్రమే మేము ప్రకటిస్తున్నాము. కాబట్టి ప్రెస్ వారు మాకు సహకరించినందుకు ప్రతి ఒక్కరికి వందనాలు తెలియజేస్తూ నేను ముగిస్తూ ఉన్నాను. లౌకిక రాజ్యాన్ని కాపాడాలని, రాజ్యాంగాన్ని కాపాడాలని మాత్రమే మేము కోరుతున్నాము. కానీ రాజ్యాంగేతర శక్తులుగా మేము ఏ విధంగా ప్రవర్తించడం లేదు. ఈ విషయం గమనించుకోవాలని ప్రభు నామంలో కోరుతూ నేను సెంటినరీ బ్యాప్టిస్ట్ చర్చి సంఘ చైర్మన్గా నేను మాట్లాడుతున్నాను. మరొక మాట అండి,